ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఊరి పేరు భైరవకోన మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి భైరవకోన. ఈ ఊరు లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బయటికి అయితే వెళ్ళరు. సో అదేంటి అనేది మీరు ఈ మూవీ యొక్క ప్లాట్లో అయితే చూస్తారు. సో ఓవరాల్గా మూవీ వచ్చేసరికి ఎలా ఉందంటే ఇట్స్ వాస్ ఓకే, వన్ టైం వాచబుల్ నా ఉద్దేశం ప్రకారంగా. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అంత మిక్స్డ్ స్టోరీ అయితే వచ్చేస్తుంది. అంతేగాని వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారే దాని గురించి క్లారిటీ లేకుండా ఏదేదో చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. సో అదనమాట. దానివల్ల నాకేంటంటే కొంచెం మైనస్ అనిపించింది. ఓవరాల్గా సందీప్ కిషన్ గారి యాక్టింగ్ కానీ అలాగే హీరోయిన్ రోల్ కానీ చాలా ఒకటి అయితే బాగున్నాయి. విఐ ఆనంద్ గారు అయితే కంబ్యాక్ అయితే ఒక రకంగా ఇచ్చినట్టు అయితే అనిపించింది విత్ డిస్కో రాజాతో కలుపుకుంటే. మీకు ఈ మూవీ అట్లా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. దీని స్క్రీన్ ప్లే కానీ అలాగే స్టోరీ యొక్క ప్రొడక్షన్ వాల్యూ కానీ ఏదన్నా కానీ చాలా బాగా అయితే సక్సెస్గా అయితే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో ఆ వాల్యూస్ అనేవి చాలా వాటికి తక్కువగా అనిపించింది. ఎందుకంటే ఒక మిస్టరీగా తీసుకున్నప్పుడు అందులో వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి. దానివల్ల మనకి హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట మూవీ చూసేటప్పుడు. ఇంక్లూడింగ్ విరూపాక్ష చూసుకుంటే మనకి సేమ్ అలాగే అనిపిస్తుంది. విరూపాక్ష ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి కొంచెం యాజ్ ఇట్ ఈజ్ ఒకలాగే అనిపిస్తుంది. కానీ మనకి ఇందులో కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. విరూపాక్షలో వేరుగా ఉంటుంది, ఇందులో వేరుగా ఉంటుంది. సో మీకు అది అర్థం అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఎందుకంటే ఏదైనా కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తే స్పాయిలర్ లాగా అనిపిస్తుంది, కానీ ఎటువంటి స్టోరీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ లాగా అయితే అనిపించదు. అందువల్ల నేను ఇంతటితో ఈ రివ్యూని అయితే ఆపేస్తున్నాను. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.